రాజ్నాథ్ పహల్గామ్ ఉగ్రదాడిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, జయశంకర్, నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై రాజకీయ ఏకాభిప్రాయం కోసం అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేశారు. ఉగ్రదాడి అనంతరం చర్యలపై అఖిలపక్షానికి వివరణ ఇచ్చారు. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ లక్ష్యంగా ప్రభుత్వం అనేక చర్యలను ప్రకటించిన తర్వాత ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ లక్ష్యంగా భారత్ దౌత్య సంబంధాలను తెంచుకుంది. పాకిస్తాన్ సైనిక అటాచ్లను బహిష్కరించింది. 1960 నాటి సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది. అటారీ పోస్టును మూసివేసింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అఖిలపక్ష సమావేశం ముగిసింది. 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. పహల్గామ్ మృతులకు అఖిలపక్ష నివాళులర్పించింది. ఉగ్రదాడి అనంతర చర్యలపై అఖిలపక్షానికి వివరణ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఉగ్రదాడిని అన్ని పార్టీలు తీవ్రంగా ఖండించాయన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్ని పార్టీలు ప్రభుత్వానికి అండగా ఉంటాయన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు రాహుల్ గాంధీ. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా మద్దతిస్తామన్నారు. కాశ్మీర్లో శాంతి నెలకొనాలన్నారు. కాశ్మీర్లో శుక్రవారం రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. और पूरी सपोर्ट दिया ऑपोजिशन ने सरकार को, कोई भी एक्शन नहीं और पूरी सपोर्ट दिया ऑपोजिशन ने सरकार को, कोई भी एक्शन नहीं और पूरी सपोर्ट दिया ऑपोजिशन ने सरकार को, कोई भी एक्शन नहीं। ऑल पार्टी फ्लोर लीडर्स का बैठक बहुत सकारात्मक और जैसे हमने एक्सपेक्टेशन किया था वैसे हुआ। शुरुआत में सरकार की ओर से रक्षा मंत्री जी ने बताया कि जो घटना पहलगाम में जो हुआ है उसके बाद भारत सरकार ने सीसीएस बैठक में क्या कदम उठाया, क्या फैसला लिया, उसका भी जानकारी दिया और फिर सरकार का आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस पॉलिसी के बारे में शुरू में बताया कि एक घटना बहुत दुखद है, उसके वजह से जो देश भर में सब लोग चिंतित हैं, उसको लेते हुए भारत सरकार ने और भी कड़ी कार्रवाई करने का मंशा को भी आज जताया है। फिर पिछले कई सालों से कश्मीर के अंदर में शांति से लोग अपना व्यापार कर रहे थे, टूरिस्ट आ रहे थे, गतिविधियां चल रही थी और सब कुछ बहुत अच्छा हो रहा था। तो ये एक घटना ने माहौल जो खराब किया उसको लेकर के सबने अपना चिंता जताया है। सब पॉलिटिकल पार्टी ने अपने अपने विचार को रखा और एक चीज सामने में आया कि देश को एकजुट और एक आवाज में खड़ा रह करके बोलना चाहिए और आतंकवाद के खिलाफ में एकजुट होकर के भारत को लड़ाई लड़ना चाहिए। పహల్గామ్లో అమాయక పౌరులపై జరిగిన టెర్రర్ అటాక్పై ప్రధాని మోడీ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు, వారి వెనుక ఉన్న శక్తులకు ఊహకు అంతని రీతిలో కఠిన శిక్ష తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ. పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దాడిని కేవలం కొందరు వ్యక్తులపై జరిగిన దాడిగా కాకుండా యావత్ భారత్పై జరిగిన దాడిగా పరిగణిస్తామన్నారు ప్రధాని మోడీ. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు, దీని వెనుక కుట్ర పనిన వారికి ఊహకు కూడా అంతని శిక్ష పడుతుందన్నారు. ఉగ్రవాదులు మిగిలిన మూలాలను కూడా మట్టిలో కలిపే సమయం ఆసనమైందన్నారు. అమాయక ప్రజలను అతి కిరాతకంగా చంపిన ముష్కరులు ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని వారిని శిక్షించి తీరుతామన్నారు. 140 కోట్ల మంది భారతీయుల సమిష్టి సంకల్ప శక్తి ఉగ్రవాదుల వెన్ను విరుస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. From the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go
unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. साथियों, शांति और सुरक्षा ये तेज विकास की सबसे जरूरी शर्त है. Today, from the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will భాగ్యనగరంలో భారత సమ్మిట్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. శుక్రవారం నుంచి జరిగే ఈ సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో నిపుణులను ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. ప్రపంచ శాంతి, అహింస, న్యాయం, పెట్టుబడుల లక్ష్యంగా ఈ సమ్మిట్ నిర్వహించనున్నట్లుగా చెప్పారు. ఈ సమ్మిట్లో ప్రపంచ నలుమూల నుంచి వచ్చిన నాయకులు, నిపుణులకు తెలంగాణ ప్రభుత్వం విజన్ గురించి వివరిస్తామన్నారు. ఇందిరా మహిళా శక్తి బజార్లు, గ్రామాల్లో ఉపాధి కల్పన తదితర అంశాల గురించి చెబుతామన్నారు. భారత్ సమ్మిట్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అనేక మార్పులను దృష్టిలో పెట్టుకుని అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ మూల విధానాలైనటువంటి అంశాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 100 దేశాలకు పైబడినటువంటి ప్రతినిధులు, కొద్దిమంది ప్రభుత్వ అధినేతలు ఉన్నారు, పార్లమెంటు సభ్యులు ఉన్నారు, ఆ జాతీయ ప్రభుత్వాల్లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రముఖమైనటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, కార్పొరేట్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు, థింకర్స్ ఉన్నారు, ఇంకా చాలా మంది ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. మోర్ దెన్ 450 డెలిగేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ భారత్ సమ్మిట్ లో రేపు జరిగే కార్యక్రమంలో పాల్గొంచుకోబోతా ఉన్నారు. ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రపంచంలో కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి సమయంలో 2 అగ్రదేశాలు ఒకదానిపైన ఒకటి కాలు దువ్వుతూ ప్రపంచం మొత్తాన్ని కూడా ఎవరో పక్కన చేర్చుకునే కార్యక్రమంలో జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఎదుగుతున్నటువంటి భారతదేశం అలీన విధానాన్ని తీసుకొని, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ తీసుకొని నాయకత్వాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టి ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా, ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ సమస్యలు ఉత్పన్నమైనప్పుడల్లా మేము ఉంటామని చెప్పడానికి ఈ రోజు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేసి ప్రపంచ దేశాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తా ఉంది. భారత్ సమ్మిట్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. చాణక్యపురి ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ పరిశీలించి బాధితులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాదర్గులు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 609లో కబ్జాకు గురైన 283 ప్లాట్ల స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్లాట్ ఓనర్స్ నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు హైడ్రా కమిషనర్. కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. Because I am a teaching my professor, he retired. ప్రొఫెసర్ గా చేశారు. Retired. నాకు అవసరం 2024 జూలైలో మా ప్లాట్లు కబ్జా చేశారు సార్. 280 ప్లాట్లు కబ్జా చేశారు. అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీ ప్లాటింగ్ చేసింది ఎన్ని ఎకరాల్లో చేశారు? మాది 230 ఎకరాల్లో ప్లాటింగ్ జరిగింది సార్. 230 ఎకరాలు చేశాడు. మరి ఆయనకి ఏదో 5 ఎకరాలు 10 ఎకరాలు 80 ఎకరాలు. ఇప్పుడు నెతానియల్ అతను చేసిన లేఅవుట్ ఇప్పుడు విజయవాడలో మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. సినీ నటుడు చిరంజీవి, పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించారు. ఆలోచనల మార్పులతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని శరణి నారాయణ తెలిపారు. ఈరోజు సక్సెస్కి సీక్రెటా లేకపోతే మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకోవడం ఎలా అన్నది మనకి తెలియబోతుంది.
ఇప్పుడు శరణ్ గారు అయితే ఒక మంచి బుక్ రాశారు. నిన్నటి వరకు మేమందరం ఒక రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళం సీక్రెట్ బుక్ చదవమని. ఇప్పుడు మైండ్ సెట్ షిఫ్ట్ చదవమని చెప్పి రికమెండ్ చేయాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ బుక్. ఇలాంటి పుస్తకాలు ఇంకా చాలా రాయాలి. ఇక్కడ నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి, కొండవాళ్ళకే కాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, మనుషులకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి. అందరం కూడా పుట్టినప్పుడు చిన్నగానే పుడతాం, మామూలు కుటుంబాలలో పుడతాం. కానీ మనం చేసే ప్రాక్టీస్ కానీ మనం బిల్డప్ చేసుకునే పాజిటివ్ మైండ్ సెట్ కానీ వాళ్ళందరినీ ఉన్నతమైన స్థానాల్లోకి రీచ్ చేసే పరిస్థితికి వస్తుంది. ఒక యంగ్ గర్ల్ తన ఎక్స్పీరియన్స్ నుంచి ఈ రోజున ఒక పుస్తకం రాసి దానిలో ఉండే ఆ క్రీమ్ని, దానిలో ఉండే ఆ అద్భుతాన్ని మీకు అందరికి పంచి ఇవ్వాలని, మీరు కూడా అలాంటి మైండ్ సెట్ తోటి ఉంటూ అలాంటి మైండ్ షిఫ్ట్ చేసుకుంటే పైకి వస్తారు అంటూ చాలా చక్కటి పుస్తకం రాసింది. ప్రతి ఒక్కరికి ఎంతో ప్రయోజనకారి ఈ పుస్తకం. దీని ఆంతర్యాన్ని మీరు గ్రహించి దీన్ని అందరూ పాటించాలని కోరుకుంటూ, అండ్ పెహల్గామ్ లో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన, రాక్షసుల ముష్కరుల వాళ్ళ అకృత్యం బలైపోయారు ఎంతో మంది, 28-29 మంది. ఈ సందర్భంలో మన రాష్ట్రం నుంచి ఒక 2 యువకులు వాళ్ళకి బలైపోయారు. అండ్ ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. అలాంటి బాడీని ఆయన రిసీవ్ చేసుకుని వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. మరో పక్కన కావలి వెళ్లి పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వడం కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. అండ్ వీళ్ళు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, అలాగే ఆ కుటుంబం 50 మందికి, అలాగే ఇతర రాష్ట్రాల్లో ప్రాణాలు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నా కండోలెన్సెస్ ని, సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. చెంచల్గూడ మహిళా జైలు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెల శారద సందర్శించారు. కమిషన్ సభ్యులతో కలిసి సందర్శించారు. జైలుని ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, భోజన వసతులపై ఆరా తీశారు. న్యాయ సహాయం కోసం జైలు సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి వివరించారు. ఖైదీలతో మాట్లాడి వారి బాగోగులు, కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖైదీల స్వయం ఉపాధి పథకాలు, వైద్య సౌకర్యాలపై వాకబు చేశారు. శిక్ష పడ్డా గానీ మహిళలే. సో ఆ మహిళలందరూ ఎలాంటి వాతావరణంలో ఉన్నారు, ఎలాంటి ఫుడ్ వాళ్ళకు పెట్టడం జరుగుతా ఉంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, వాళ్ళ మానసిక పరిస్థితులు ఏంటి, ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిన బాధ్యతగా నేను ఇక్కడికి రావడం జరిగింది. టాయిలెట్స్ తో మొదలు పెట్టుకొని కిచెన్ కానివ్వండి, వాళ్ళు పని చేస్తున్నటువంటి ట్రైనింగ్ పొందుతున్నటువంటి స్థలం కానివ్వండి, వాళ్ళ బరాక్ కానివ్వండి, వాళ్ళు అసెంబ్ల్ అయ్యేటువంటి స్థానం కానివ్వండి, ప్రతి చోట పర్సనల్ గా వెళ్ళి నేను సందర్శించడం జరిగింది. అరెస్ట్ అయినటువంటి అఘోరి కూడా ఇక్కడ సెపరేట్ సెల్ లో పెట్టారు, తనతో కూడా మాట్లాడడం జరిగింది. సో వీళ్ళందరినీ గమనించిన తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, ఓవరాల్ గా వాళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారు. ఎవ్రీ డే మెడికల్ ఆఫీసర్ అనే వాళ్ళు అవైలబుల్ ఉండి ప్రతిదీ దగ్గరుండి గమనిస్తున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చింది. సత్ప్రవర్తన వైపు వెళ్లేందుకు కూడా ప్రతిరోజు కౌన్సిలింగ్ అనేది చేస్తా ఉన్నారు. ఎవరైనా డిప్రెషన్ లోకి వెళ్తే ఆ డిప్రెషన్ నుండి బయటకు తీసుకురావడానికి కూడా నిజంగా మోస్ట్ అప్రిషియబుల్ థింగ్, వాళ్ళ తాహత్తుకు మించి అక్కడ పనిచేస్తున్నారు. జగిత్యాల జిల్లా రామనూరులో విషాదం చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రసన్న లక్ష్మి ఫ్యాన్కు ఊరు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులో 2 సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. వరకట్నం పూర్తిగా రాలేదని వేధిస్తుండడంతో ప్రసన్న మనస్తాపానికి గురై ఫ్యాన్కు ఊరు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా బిడ్డను వరకట్నం వేధింపులు బాగా టార్చర్ పెట్టి అనుమానం ఒక పెనుభూతంగా మారి నా బిడ్డ బలిగా ఉండడానికి కారణమైంది. సంవత్సరం నుంచి టార్చర్ అనిపిస్తుంది, కానీ నాకు ఏది చెప్పలేదు. 50 లక్షలు గాను నేను 10 లక్షలు ఇచ్చిన, ఇంకా 40 లక్షలు ఇక్కడ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయినాక ఈ దసరాకే అపార్ట్మెంట్ కొనిచ్చి దానికి ఈఎంఐ పెట్టుకొని మీకు అధ్యత నాకు కొద్దిగా ఇప్పుడు క్లిష్ట పరిస్థితులు ఉన్నాను. నేను అక్కడ ఒకటి బిల్డింగ్ కట్టినా పాత బస్ స్టాండ్లో, దానికి కొన్ని ఖర్చులు అయినాయి, కొన్ని అప్పులు ఉన్నాయి. అవన్నీ క్లియర్ అయినాక మీకు ఏత్తాలు అని చెప్పిన ఒప్పుకున్నారు. కానీ అది కాక మళ్ళీ మా బిడ్డను అనుమానం వేధింపులు, నేను నువ్వు ఒక కలర్ ఉన్నావు, ఏది సామాన్య ఉన్నావు, నా పుట్టినోడు గట్ల తెల్లగా ఉన్నాడు అని ఒక అనుమానం రేకెత్తించి ఈ తల్లిదండ్రులు
ఆడబిడ్డలు వాళ్ళ భర్తలు అందరు కలిసి రోజు టార్చర్. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఫంక్షన్లో ఇదే టార్చర్. ఆ బిడ్డను చిత్రవద చేసిండ్రు. నా బిడ్డ ఆ అనుమానం అంటుంటే నాకు అద్దు, ఈ బతుకద్దు, ఈ కథ అద్దు. వెల్కమ్ బ్యాక్. వికారాబాద్ జిల్లా తాండూరు కాంగ్రెస్లో కల్లలో చోటు చేసుకుంది. సమావేశంలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని మనస్తాపంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్యత్నానికి ప్రయత్నించాడు. బుచ్చిరెడ్డి మాట్లాడుతుండగా సొంత పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో అవమానం జరిగిందని పురుగుల మందు తాగి ఆత్మహత్యత్నానికి ప్రయత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు బుచ్చిరెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ఈరోజు అది ఎనర్జీ రెండు శంకుస్థాపన ఉండే. ఒకటి కాడ అది మన నిండుపల్లికి మళ్ళీ దగ్గర డబుల్ రోడ్ శాంక్షన్ ఒకటి ఉండే. రోడ్ల ప్యాడ్స్ ఓపెనింగ్ ఉంది. అయితే ఒకటి మా ఊళ్ళో జోయివాడ ఉంటుంది. ఇంచుమించు 200-300 కుటుంబాలు, ఒక 2 వార్డు ఉంటాయి. ఆ వార్డుకు అసలు ఎవరు వాటర్ సప్లై లేదు, రోడ్లు లేవు, ఏం లేవు. చాలా ఇబ్బందులు ఉన్నారు 15 సంవత్సరాల నుంచి. పోయిన ఎమ్మెల్యే ఎవరు పట్టించుకోలేదు. ఈయనకు నమ్మి మేము చెప్తే ఓటేసారు. ఓటేసినాక వాళ్ళు మాకు వాటర్ సప్లై లేక బాగా, మాకు రోడ్లు లేక బాగా చెప్పిందని చెప్తే కూడా పట్టించులోకి వచ్చినారు అనమాట. ఒక చెప్పేసారి లీడర్ ఉన్నాడు ప్రశాంత్, ఆయనకు మాకు 20 నుంచి పడది. మేము ఏం చెప్పినా చేసేది కూడా మేనేజ్ చేయాలి అనమాట. వాళ్ళు ఎప్పటికీ ఆయన దగ్గర పక్కనే ఉంటుంది కదా, వాళ్ళు చెప్పింది ఆయన వింటున్నారు అనమాట. ఫస్ట్ మైండ్ పక్కన, తర్వాత రోజుడు పక్కన, ఈయన పక్కన లేదు. స్విచ్లు ఉంటుండే అందరినీ. ఆయన నేను చూస్తా అని చెప్పి అసలు పార్టీకి పనిచేయడం సంక్షేమ సతీష్ కుమార్ అండి, తాను కన్స్ట్రక్షన్ తీసుకునే యజమాని. ఆయన మాటలకు ఎవరైనా మోసపోవాల్సిందే. ఆ మాటలని మాకు దూరం చేసుకుంటున్నాం. ఈరోజు అది వరంగల్లో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రాష్ట్రోత్సవ సభకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్లబండి ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట జిల్లా నిమ్మికల మండలం నుంచి స్టార్ట్ అయిన ఎడ్లబండితో ర్యాలీ ఇవాళ రాయపర్తికి చేరుకుంది. ఎడ్లబండి ర్యాలీకి రాయపర్తి బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. జగదీష్ రెడ్డి గారు ప్రస్తుతం సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు దండుమైసమ్మ గారి సన్నిధిలో నుంచి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అనే ఉద్దేశంతో బండ్లు కట్టించి మీ వరంగల్ బయలుదేరడామని సిద్ధమైంది. చెప్తున్నందుకు కేసీఆర్ గారికి రైతు బాధలు చెప్తున్నందుకు స్వచ్ఛందంగా ఎడ్ల మీద గడ్డేసుకొని వస్తూ స్వాగతం పలికిరు లోకల్ నాయకులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో